సుందరకాండ నిత్యపారాయణం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఉద్భవస్థిత సంహారకారిణీం క్లేశహారిణీం సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవమార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రాముడు ప్రేమిస్తున్నది ఈమెనే. ఈమె కోసమే ఆయన బాధపడుతూ ఒక్కొక్కప్పుడు దైన్యమును, ఒక్కొక్కప్పుడు కారుణ్యమును, ఒక్కొక్కప్పుడు దుఃఖమును పొందుతున్నాడు. ఎవరిని సంరక్షించడంలో తాను విఫలమైనాడో ఆ ప్రియుతమరాలిని కోసం దైన్యం పూర్తిగా, తన మీదనే ఆధారపడిన అతివ కోసం కారుణ్యం, తన ప్రియతమ పత్నిని ఆకస్మికంగా పోగొట్టుకున్నందుకు దుఃఖం, సీత యొక్క రూపలావణ్యం, సౌందర్యం రామునిలోని ఆ లక్షణములతో పోలి ఉన్నాయి. ఆమె కోసం లంకకు దూకి వచ్చి రాక్షసులందరినీ సంహరిస్తే అందుకు ఆమె నిస్సందేహంగా యోగ్యురాలే. నిజానికి సీతను త్రాసులో ఒక పక్కన ఉంచి త్రిలోకాధిపత్యం రెండో పక్కన ఉంచితే ఆమె విలువలో ఆ రెండోది లవశేషమును కూడా తూగదు. రాముని గురించిన ఆలోచనలలో నిమగ్నురాలై ఉన్నందున ఆమె బాహ్యమైన బాధను గమనించలేకున్నదని నాకు తెలుసు అనుకున్నాడు హనుమంతుడు. సీతను, ఆమెకు కావలి కాస్తున్న ప్రమాదకరమైన రాక్షస స్త్రీలను గమనించడంలో హనుమంతునికి సహాయం చేయడానికై చంద్రుడు పైకి ఎక్కి వచ్చాడు. ఆ రాక్షస స్త్రీలలో కొందరు ఒకే కన్ను లేదా ఒకే చెవి కలిగి ఉన్నారు. ఒకదానికి దేహమంతటా చెవులుండగా వేరొక దానికి నుదుటి మధ్యన ముక్కు ఉంది. కొందరికి బట్టతల, కొందరు మరుగుజ్జులు, ఇంకొందరు గూనివారు, కొందరి పెదవులు వారి చుబుకంలోని వరకు వేలాడుతున్నాయి. కొందరి శిరస్సులు పంది, జింక, ఒంటె, పులి, గుర్రం శిరస్సులను పోలి ఉన్నాయి. కొందరు ఒకే చెయ్యి లేదా పాదాలను కలిగి ఉన్నారు. కొందరు రాక్షస స్త్రీల శిరస్సులు కబంధుని వలె వారి దేహంలోనికి చొరబడి ఉన్నాయి. వారిలో అత్యధికులు తమ దేహములను రక్తమాంసములను అలదుకొని ఉన్నారు. సీతను కనుగొన్నందుకు హనుమంతుడు ఆనందాశ్రువులను రాల్చాడు. అశోక వృక్షంపై దాగి ఉండి ఆమెను గమనిస్తూ ఉండగా రాత్రి గడిచిపోయింది. జై శ్రీరామ్.